హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మీరు నా సాటర్డే రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. అండ్ మీకు హాఫ్ అన్ అవర్లో రెడీ చేసేసుకునే సింపుల్ నార్త్ ఇండియన్ థాలీ రెసిపీస్ అయితే చూపించాను. సో వ్లాగ్ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా, ఆఫ్టర్ 3 days ఈరోజు స్కై చాలా క్లియర్గా ఉంది అండ్ సన్ కూడా వచ్చింది. సో ఇంతకీ స్పెషల్ నార్త్ ఇండియన్ లంచ్ అన్నాను కదా, అందులో ఏమేం చేశానో చూసేద్దాం. ఇక్కడైతే ముందుగా డోర్ ఓపెన్ చేసి పాలు అవన్నీ లోపలికైతే తీసుకొచ్చేస్తున్నాను. ఈరోజు నేను జీరా రైస్, పన్నీర్ కర్రీ, సింపుల్గా చేసుకునే పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. జీరా రైస్ అండ్ రోటీ అయితే చేశాను. ఆ రెసిపీస్ అన్నీ చూసేద్దాం. ఈరోజు ఎందుకో మార్నింగ్ లేస్తూనే హెడేక్గా అనిపించిందండి. సో బ్రేక్ఫాస్ట్కి స్మూతీ చేసుకొని సింపుల్గా కానీ చేసాం. ఇక్కడ లంచ్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని పన్నీర్ని ఇలా అయితే బోత్ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా ఫ్రై చేసిన పన్నీర్ కర్రీస్లో చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వేసేస్తాను టైంని బట్టి. ఈరోజు పర్ఫెక్ట్గా చేయాలని డిసైడ్ అయ్యాను, అందుకే పన్నీర్ కూడా ఫ్రై చేసేస్తున్నాను. పన్నీర్ని ఇలా మీరు ఫ్రై చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ ఒక బౌల్లో తీసుకొని మీరు కర్రీలో వేసే వరకు ఆ వాటర్లో అయితే వేసి పెట్టేయండి. మీరు అలా చేస్తే మీరు కర్రీ ఈవినింగ్లో ఎప్పుడు తిన్నా సరే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, రబ్బర్లా అయిపోకుండా. ఈ టిప్ మీకు ఎవరికైనా తెలియపోతే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే అదే ప్యాన్లో కొంచెం బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి. నేను గీ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని నేను పన్నీర్ కోసం ఒక 2.5 ఉల్లిపాయ, ఒక బిగ్ సైజ్ టమాటో, మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే తర్వాత యాడ్ చేయొచ్చు, నా దగ్గర లేదు, అందుకే నేను జింజర్ గార్లిక్ కూడా ఇందులోనే యాడ్ చేసి కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఈ జీడిపప్పు వల్ల మీ పన్నీర్ రెసిపీకి మంచి క్రీమీ టెక్స్చర్ అండ్ వెరీ రిచ్ టేస్ట్ అయితే వస్తుంది. రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తగ్గదు. సో అవి ఫ్రై అవుతూ ఉండగా ఖాళీగా ఉండటం ఎందుకు, చాలా పనులు అయితే ఉన్నాయి కదా అన్నట్టు నేను రోటీ కోసం పిండి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే చూసారా, ఇవి బాగానే ఫ్రై అయిపోయినాయి. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, జస్ట్ అలా మగ్గితే చాలు. దీన్ని మనం బ్లెండ్ చేసేసుకుంటాం కాబట్టి. ఇలా అయితే స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారడానికి పెట్టేశాను. చూసారా, పిండి కూడా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే అది చల్లారిపోయింది. మిక్సర్ జార్లోకి తీసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోండి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడైతే మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కంప్లీట్ గీతోనే చేస్తున్నాను. ఇక్కడైతే నేను బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాలు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం స్మూత్గా బ్లెండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు జింజర్ గార్లిక్ కనుక ఫ్రెష్గా అందులో యాడ్ చేసుకోకుండా పేస్ట్ యాడ్ చేయాలంటే ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదేం పచ్చివాసన ఉండదండి, మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం అన్ని డ్రై స్పైసెస్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది గ్రేవీ. ఈ టైంలో మీరు ఒక 1 minute లిడ్ క్లోజ్ చేసి బాగా కుక్ చేసుకోండి గ్రేవీని. చూసారా, ఇప్పుడైతే గ్రేవీ నుంచి సైడ్స్లో ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఈ టైంలో కొంచెం సరిపడా వాటర్ అయితే పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ వాటర్ పోసిన తర్వాత వాటర్లో బాగా కుక్ అవ్వాలి గ్రేవీ కాబట్టి దీన్ని అయితే అటుపక్క స్టవ్లో షిఫ్ట్ చేసేసి సైమల్టేనియస్గా జీరా రైస్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను నేను. చూసారా, దాన్ని నా స్టవ్ మీద షిఫ్ట్ చేశాను. ఇక్కడైతే నేను జీరా రైస్ చాలా సింపుల్గా చేస్తానండి. జీరా రైస్లో చాలామంది పీస్ అని అవి ఇవి వేస్తూ ఉంటారు, అవన్నీ వేస్తే అది బగారా రైస్ అయిపోద్ది. జీరా రైస్ నా స్టైల్లో సింపుల్గా ఎలా చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్లో అయితే గీ తీసుకున్నాను. అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ వేసి హాఫ్ జీరా, హాఫ్ షాజీరా వేసుకోండి. ఎప్పుడైనా జీరా రైస్కి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసేసుకున్న తర్వాత నేను ముందుగా వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకున్నాను. నేను 1 glass బాస్మతి రైస్ తీసుకున్నాను. దీనికి 1.5 glass వాటర్ పోస్తే సరిపోతుంది. మీరు ప్రెషర్ కుక్కర్ అయినా కూడా, నేనైతే ఈరోజు ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నాను. సరిపడా సాల్ట్ అయితే వేసుకొని
ఈ రైస్ని బాగా గీలో ఫ్రై చేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని దీన్నైతే ఎలక్ట్రిక్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆన్ చేసేస్తే మన కర్రీ అయ్యేలోపు జీరా రైస్ కూడా రెడీ అయిపోతుంది. మీరు ఇవన్నీ ముందుగా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈ తాళీ చేయడానికి హాఫ్ అన్ అవరే పడుతుందండి. ఇంత ఈజీనా, ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చా అని అయితే అనుకుంటారు మీరు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే గ్రేవీ ఎలా ఉందో చూసేద్దాం. ఒకసారి అయితే నేను లిడ్ తీసి చూశాను, గ్రేవీ బాగా కుక్ అయిపోయింది. ఈ టైంలో వాటర్లోంచి ఆ పన్నీర్ని తీసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసేసుకున్నాను. పన్నీర్ యాడ్ చేశాక ఎలా మిక్స్ చేయాలో నేను మీకు చెప్పక్కర్లేదు కదా, స్లోగా మిక్స్ చేయండి, పన్నీర్ పీసెస్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు బాగా పన్నీర్ కూడా కుక్ అయిపోయింది. పన్నీర్ వేసాక మీరు ఎక్కువ కుక్ చేయొద్దండి, ఎక్కువ కుక్ చేస్తే పన్నీర్ గట్టిగా అయిపోతుంది. ఈ టైంలో నేనైతే షాహీ పన్నీర్ మసాలా యాడ్ చేస్తున్నాను. మీరు మీ దగ్గర ఇది లేకపోతే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ మసాలా యాడ్ చేసి కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేశాను. ఇది కంపల్సరీ ఈ రెసిపీకి. కసూరి మేతి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఈ టైంలో నేను ఒక చిటికెడు షుగర్ అయితే యాడ్ చేశాను. ఎప్పుడైనా మీరు పన్నీర్ కర్రీస్లో లాస్ట్లో ఒక చిటికెడు పంచదార యాడ్ చేసి చూడండి, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అదైతే వేసి మిక్స్ చేసుకున్న తర్వాత 1 మినిట్ లిడ్ క్లోజ్ చేస్తే మీకు ఆయిల్ సపరేట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఆ టైంలో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎమ్మి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి? మీకు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఇంకా మన థాలీలో పెండింగ్ ఏంటి? రోటీయే కదా, రోటీ కూడా చేసేస్తున్నాను. ఈరోజు మీకు ఇంకో స్టైల్లో రోటీ అయితే చూపిస్తున్నాను నేను. మొన్న డైరెక్ట్ స్టవ్ మీద చేశాను కదా, కొంతమందికి అలా నచ్చదు. అలా నచ్చని వాళ్ళు ఇలా ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. ముందుగా నేను చూపించినట్టు డైరెక్ట్ మీరు స్పాచులాతో ప్రెస్ చేసినా పొంగుతుంది. ఇక్కడ చూసారా, ఫస్ట్ 2 సైడ్స్ లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మంచి క్లాత్ తీసుకొని మీరు దాని మీద ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే రోటీ చాలా చక్కగా పొంగుతుందండి. చూసారా, పన్నీర్ కర్రీ, రోటీ అండ్ జీరా రైస్ ఎంత సింపుల్గా తాళీ చేస్తానో కదా. ఇదైతే తాళీ ప్లేట్. లంచ్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఏంటి జ్యోతి రెడీ అయిపోయింది, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? నేను ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని కూడా నాతో తీసుకెళ్తాను కదా, వచ్చేయండి చూసేద్దాం. సో ఇక్కడైతే మేము రెడీ అయిపోయి బయలుదేరిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా, చెప్తా వెయిట్ చేయండి. ఇక్కడ మా వాళ్ళు అయితే మీకు హాయ్ చెప్తున్నారు, మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అరౌండ్ టైం 5 o'clock అయింది అండి. అప్పటి వరకు బాగా ఎండ్ ఉంది. ఇప్పుడు చూసారా సడన్గా వెదర్ ఎలా చేంజ్ అయిపోయిందో అండ్ స్లోగా డ్రిజిల్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఈ రూట్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎంత గ్రీనరీ ఉంటుందో అసలు. అలా ఇప్పుడైతే చూసేయండి మేము ఎక్కడికి వచ్చేసాము. డిఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా. లాస్ట్ టైం మీకు లాజిక్స్ మాల్ చూపించాను కదా, ఇది ఇంకొక మాల్. ఇది కూడా మాకు 20 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంతకు మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? మా హస్బెండ్ బర్త్డే ఉందండి ఈ వీక్లో. ఆయన బర్త్డే షాపింగ్ అయితే వచ్చేసాం మేము. ఇక్కడ మా పాప డ్రెస్ చూపించేస్తుంది. వాళ్ళ డాడీ కోసం షర్ట్ సెలెక్ట్ చేయడానికి ఎంత కష్టపడిపోతుందో చూసారా. ఇవైతే మాకు వింటర్ రాబోతుంది కదా, స్వెట్ షర్ట్స్ కూడా వచ్చేసాయండి, ఎంత బాగున్నాయో. ఇక్కడ మేమైతే బిజీగా మా షాపింగ్ అయితే చేసేసుకుంటున్నాం. ఇంకా కిడ్స్ సెక్షన్కి వచ్చేసి మా పాప చూసారా ఎంత హడావుడి చేసేస్తుందో. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూడొచ్చు. ఈవినింగ్ షాపింగ్కి వచ్చాక కాఫీ తాగకుండా ఎలా? సో త్వరగా షాపింగ్ ఫినిష్ చేసుకొని కాఫీ డేలో కాఫీ అయితే తాగేస్తున్నాం. మేము కాఫీ టైంని చాలా ఎంజాయ్ చేస్తామండి, బయట అయినా ఇంట్లో అయినా కూడా. ఇక్కడ చూసారా, నేను ఈ డ్రెస్ ట్రై చేసి చూశాను. నేను ఈ డ్రెస్ తీసుకొని ఉంటానా తీసుకోలేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలా ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను మేకప్ ఎలా రిమూవ్ చేస్తాను, నైట్ టైం స్కిన్ కేర్ అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ గార్నియర్ మైసెలర్ వాటర్ తీసుకొని కాటన్ ప్యాడ్తో నీట్గా మేకప్ అంతా ముందు రిమూవ్ చేసేస్తానండి. చేసేసిన తర్వాత ఏదైనా ఫేస్ వాష్తో మీ ఫేస్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత నైట్ క్రీమ్ అప్లై చేసుకోవడమే, ఇంకంతకన్నా నేనేం చేయను. అదే నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్. ఇక్కడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా చక్కగా తుడిచేసుకున్న తర్వాత ఇది నా గుడ్ వైబ్స్ నైట్ క్రీమ్ అండి. ఇదైతే అప్లై చేసేసుకొని
ఇంకా పడుకోవడమే. ఫేస్కి మేకప్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో రాగానే అది రిమూవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. లేకపోతేనే ఈ యాక్నే, పిగ్మెంటేషన్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి మీరు అవాయిడ్ చేస్తే. సో బద్దకిచ్చకుండా మేకప్ వేసుకున్నంత ఇంట్రెస్ట్గా రిమూవ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే నేను రేపు హెన్నా పెట్టుకోవాలనుకుంటున్నాను. నా స్టైల్లో నేను హెన్నా ఎలా కలుపుకుంటాను, ఎలా పెట్టుకుంటాను అనేది మీతో చెప్పేస్తాను, వచ్చేయండి. ఇక్కడైతే నేను ముందుగా ఒక బీట్రూట్ తురుము పెట్టుకున్నాను. ఒక ప్యాన్లోకి వాటర్ అయితే తీసుకొని అందులో నేను తురుముకున్న బీట్రూట్ యాడ్ చేశాను. 1 స్పూన్ టీ పొడి, 1 స్పూన్ కాఫీ పొడి అయితే యాడ్ చేశాను. ఇంకా కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఈ మెంతుల వల్ల మంచి సిల్కీనెస్ వస్తుంది మీ హెయిర్కి. హెన్నా మంచి కండిషనర్గా పనిచేస్తుందండి. నేను ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను. ఈ బీట్రూట్ వేయడం వల్ల మీకు ఒక మంచి బర్గండి కలర్ వస్తుంది. మీరు ఎప్పుడు బీట్రూట్ వేసి ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇక్కడైతే ఆ వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని హెన్నా పౌడర్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని దీన్ని అయితే సైడ్కి పెట్టేయడమే. రేపు మార్నింగ్ ఇందులో ఏం కలిపాను, నేను హెన్నా ఎలా పెట్టుకున్నాను అనేది మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ నేను షాపింగ్లో ఏమేమి కొన్నానో కూడా మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా. ఇలా అయితే హెన్నా అంతా మిక్స్ చేసేసుకున్నాను. వాటర్ సరిపోకపోతే మీరు మిక్స్ చేసిన ఇది ఉంది కదా, అందులోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకొని కలిపేసుకోండి. ఇలా నేను పక్కకైతే పెట్టేశాను. ఇంతే అండి ఈరోజు వీడియో. రేపు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.